హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు ఎప్పుడు మనం వెజ్ పులావ్ చేస్తూ ఉంటాం కదా! ఈసారి వెజ్ దమ్ బిర్యానీ చేద్దాం రండి. చూడండి ఈ పువ్వులా ఎంత బావుందో రైస్ కదా! ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫుల్ రెసిపీ చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా నేనిక్కడ ఇదే గ్లాస్‌తో గ్లాసున్నర రైస్ నీట్‌గా వాష్ చేసుకొని, నానబెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనిలా సన్నగా స్లైసెస్‌లా కట్ చేశానండి. ఇవి కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ రంగొస్తే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ రంగొచ్చిందంటే మనం బయటకి తీసేసరికి పూర్తిగా మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులోనే పొటాటో, అలాగే గ్రీన్ పీస్, అలాగే క్యారెట్, బీన్స్ కూడా వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు, బిర్యానీకి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేయాలండి. కొంచెం కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇక్కడ నేను 75 గ్రామ్స్ మాత్రమే కర్డ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా టొమాటో పేస్ట్ కూడా వేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. కొత్తిమీర, పుదీనా అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని చూడండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగున్నాయి కదా క్రిస్పీగా. ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి. సో మీరు మర్చిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్‌లో పెట్టి 15-20 మినిట్స్ అండి చక్కగా కుక్ చేసుకోవాలి. ఓన్లీ సిమ్‌లోనే పెట్టండి. హైలో పెట్టొద్దు. ఈలోగా మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 3 యాలకులండి. జస్ట్ చిన్నగా క్రష్ చేసి వేశాను. ఫ్లేవర్ బావుంటుందని. అలాగే చిన్న జాపత్రి, 2 మరాఠీ మొగ్గ చిన్నవి వేశానండి. అలాగే 2 బిర్యానీ ఆకు, అలాగే కొంచెం రాతి పువ్వు. రాతి పువ్వు మాత్రం మిస్ చేయకండి. అలాగే 1 ½ టీ స్పూన్ రాళ్ళ ఉప్పు. బిర్యానీకి ఎప్పుడైనా సరే సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలండి వాటర్. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. లేదంటే రైస్‌కి అస్సలు సాల్ట్ పట్టదు. ఇప్పుడు చూడండి మనం ఫోర్క్‌కి గుచ్చి చూసుకున్నాం కదా! ఆల్మోస్ట్ 50% అయితే ఉడికింది. ఇంకొక 20% ఉడకాలి. ఈలోగా మన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా! రైస్‌ని యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం షాజీరా, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. మెతుకు అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు చూడండి రైస్ కొంచెం గట్టిగా ఉంది. సో, 1 మినిట్ ఇంకొక 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి మన రైస్ అయితే చక్కగా 80% కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి 80%. రైస్ 80% కుక్ అవ్వాలి. అదేవిధంగా వెజిటబుల్స్ కూడా 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ రైస్‌ని మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. టేస్ట్ బావుంటుంది బిర్యానీకి ఎప్పుడైనా. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. చూడండి ఇక్కడ నేను వేడి నీటిలో కుంకుమ పువ్వు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం గరం మసాలా. ఇప్పుడు వీటిని నేను టిష్యూ నాప్కిన్స్‌తో సీల్ చేసేస్తున్నాను ఆవిరిపోకుండా. మీకు కావాలనుకుంటే గోధుమ పిండి, లేదంటే విస్తరాకు దేనితో అయినా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సిమ్‌లో పెట్టి 15 మినిట్స్ దమ్ అవ్వాలండి. పైన ఏదైనా బరువు పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత 20 మినిట్స్ వరకు లిడ్ అనేది ఓపెన్ చేయొద్దు. చూడండి 20 మినిట్స్ తర్వాత మన రైస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అంతేనండి చక్కగా రెడీ అయిపోయింది కదా! మంచి గ్రేవీ కర్రీతో కానీ, లేదా
రైతాతో గాని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.